క్లోజర్ నెక్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. అయితే ఇక్కడ కస్టమర్ ఏమన్నారంటే పాత బ్లౌజ్ ఇచ్చారనమాట. హై నెక్ కావాలంట. ఈ హ్యాండ్స్ తీసుకొచ్చి ఈ బ్లౌజ్‌కి వేయమన్నారు. అందుకని హ్యాండ్ కటింగ్ అయితే లేదు. ఓన్లీ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ మొత్తం క్లోజ్డ్. అంటే మొత్తం కూడా నెక్ అనేది జీరో నెక్ అనమాట. ఇంకా ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ వితౌట్ షే బెల్ట్. ఇప్పుడు నేను 80 సెంటీమీటర్ లైనింగ్ తీసుకుంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. మనకి క్లాత్ కూడా 80 సెంటీమీటర్లే సరిపోతది. మనకి హ్యాండ్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు చూడండి ఇలాగ చక్కగా నీట్‌గా ఐరన్ చేసుకునే ముందు ఇలా సాగదీయాలి. బాగా కొంచెం ఆరిపోయిందనమాట ఎండకి. కొద్దిగా వాటర్ జల్లుకుంటే ఈ స్టిఫ్‌నెస్ అనేది తగ్గుతుంది. లేదంటే మనకి ఐరన్ చేసినప్పుడు కూడా సరిగ్గా రాదు. కొంచెం వాటర్ జల్లుకుంటూ ఐరన్ చేయాలి. ఇలా కరెక్ట్‌గా నీట్‌గా పెట్టేసుకొని మనము హీట్ అనేది కాటన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే హీట్ ఎక్కువొస్తది. చూసుకోండి మీరు. ఎందుకంటే ఎప్పుడు ఒకటే హీట్‌లో పెట్టేసుకున్నారనుకోండి ఏమవుతదంటే బాగా హై హీట్‌లో ఉన్నప్పుడు ఉంచుకుని మిగతాదంతా కూడాని నార్మల్‌గా ఐరన్ చేసినప్పుడు కాలిపోతదనమాట. చాలా మట్టికి అలా జరుగుతాయి పొరపాట్లు. ఐరన్ చేసినప్పుడు చూసుకోండి ఏ ఆప్షన్‌లో ఉంది ఏంటనేది. మామూలుగా గమ్ పెట్టి జాయిన్ చేసేటప్పుడు అయితే మాత్రం సిల్క్‌లో పెట్టుకోవాలి. ఓకేనా? గమ్ పెట్టి జాయిన్ చేయకుండా ఉంటే మాత్రము మీరు మామూలుగా ఇలా ఐరన్ చేసేటప్పుడు కాటన్‌వి ఐరన్ చేసినవి మాత్రం కాటన్ దాంట్లో పెట్టుకోవాలనమాట. ఇప్పుడు నీట్‌గా ఇలాగ ఐరన్ చేసేసుకోండి. చక్కగా చూస్తున్నారు కదా వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో అలాగా. ఇలా మొత్తం నీట్‌గా ఐరన్ చేసేసుకుని ఇటు సైడ్ కూడా అంతే ఇలాగ చక్కగా ఐరన్ చేసేసుకోండి. ఐరన్ చేసేసుకుని ఇప్పుడు మనం ఫోల్డింగ్ అనేది మన వైపుకి రావాలి. ఎందుకంటే మనకిది ఫ్రంట్ ఓపెన్ అండి, బ్యాక్ ఓపెన్ కాదు. ఫోల్డింగ్ అనేది మన వైపుకి రావాలన్నమాట ఇలాగా. ఇలా చక్కగా ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్‌గా లైన్ వేసేసుకోండి. ఇలా చక్కగా ఐరన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టుకోండి. కోరాస్ అనేవి ఆపోజిట్లో పెట్టుకోండి. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్‌గా ఒక లైన్ వేసేసుకోండి ఫోల్డింగ్ దగ్గర నుంచి. ఇటువైపు 4 ఫోల్డింగ్ చేసుకోవాలి హ్యాండ్కి అయితే. కానీ ఇది మనం హ్యాండ్స్ కట్ చేయట్లేదు. ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన హ్యాండ్సే మనం వేయాలి కదా, అందుకని ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట. ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకుని ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్‌గా లైన్ వేసేసుకోండి. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎల్ స్కేల్ తీసేసుకోండి స్ట్రెయిట్‌గా. ఫోల్డింగ్ మన వైపు పెట్టేసుకుని ఇలాగా ఇలా నీట్‌గా కట్ చేసుకోవాలి. ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చులకు తీసుకోండి. ఇక్కడ ఎల్ స్కేల్ తోటి స్ట్రెయిట్‌గా లైన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ని కరెక్ట్గా చెస్ట్ లూజ్ బ్యాక్ పార్ట్ నుంచి తీసుకోండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. కింద నుంచి తీసుకోవాలి. ఇక్కడ నుంచి చంక కింద నుంచి చూసుకుంటే నాకు 19 ఇంచుల కన్నా కొంచెం తక్కువ వచ్చింది. అంటే ఒక 9.5 అలా తీసుకుంటాను. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ హైటు కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి బ్లౌజ్ హైటు కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్‌గా లైన్ వేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి 9.5 ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇక్కడ 9.5 ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇలా స్ట్రెయిట్‌గా లైన్ వేసేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇక్కడ ఫుల్ షోల్డర్ 7.5. ఈ 7.5 కొంచెం కిందకి పెట్టుకుంటే లైన్ కరెక్ట్గా వస్తుంది. నెక్ విడ్త్ 2.5 బాగా క్లోజ్డ్ కదా, నెక్ డీప్ కూడా 2.5 బాగా క్లోజ్డ్ నెక్ కాబట్టి అలాగే తీసుకోవాలి. ఇలా షేప్ ఇచ్చేసేయండి. పైన షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ వదిలేసుకొని నెక్ వైపుకి ఇలా క్రాస్గా లైన్ వేసుకోవాలి. ఇంకొక ఖర్చుల కోసం హాఫ్ ఇంచు. ఫస్ట్ హాఫ్ ఇంచ్ ఎందుకు వదిలేయాలంటే క్రాస్గా కట్ చేయాలి, బోట్ నెక్ కదా, అందుకుని. నేను చంక డౌన్ అయితే 6.5 ఇంచులు అయితే ఇచ్చానండి. పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసాను, కటింగ్లోకి పోతుంది, అది లేనట్టే అనమాట. ఇంకా మన వైపుకి కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది క్రాస్గా మార్కింగ్ వేసుకుని
ఆర్మ్ లూజ్ అనేది చెక్ చేసుకోవాలి. పైన క్రాస్గా కట్ చేయడానికి 1/2 ఇంచు, ఖర్చుల కోసం 1/2 ఇంచు వదిలేసుకుని ఆర్మ్ లూజ్ అనేది చెస్ట్ లూజ్కి మ్యాచ్ చేసుకోవాలి. మ్యాచ్ కాలేదు 6 ఇంచులకి మళ్ళీ చంక డౌన్, ఆర్మ్ లూజు 7 మీద ఒక గీత అనమాట. ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తున్నాను. ఎలా చెక్ చేస్తున్నాను? పైన ఖర్చుల కోసం 1/2 ఇంచు, క్రాస్గా కట్ చేయడానికి 1/2 ఇంచు, 1 ఇంచు వదిలేసుకుని ఆర్మ్ లూజ్ అనేది చెస్ట్ లూజ్కి ఇలాగ రౌండ్గా చెక్ చేసుకున్నాను. నడుము లూజ్ కూడా నాకు ఖర్చుతో కలిపి 9.5 వచ్చింది. 9.5కి మార్కింగ్ వేసుకుని అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు తీసుకోండి. ఇలా స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసుకున్న తర్వాత ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతే, ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం ఇక్కడ చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి, అది ఆపోజిట్లో ఉండాలి. కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. పెట్టేసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే. ఈ నెక్ దగ్గర కూడా అంతే. ఇక చంక దగ్గర కూడా అంతే. ఇలాగా ఈ సైడ్కి ఒక 1/2 ఇంచు నుంచి 1 ఇంచు వరకు తీసుకోండి, ఎందుకంటే ప్రిన్సెస్ కూడా కట్ చేసి కుట్టాలి అందుకుని. ఇప్పుడు చెస్ట్ పాయింట్లు అవన్నీ తెలుసుకుందాము. నెక్ డీప్ కూడా ఇక్కడ 2.5 ఇంచులే తీసుకున్నాను. ఇలాగా పైనుంచి ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి. పైన ఎలాంటి గ్యాప్ రాకూడదు, అంటే నెక్ దగ్గర ఖర్చు ఉంచుకోకూడదు, క్రాస్గా వేసుకోవాలి మార్కింగ్ అనేది. ఇప్పుడు చెస్ట్ పాయింట్ పైన షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు అంత ఖర్చు వదిలేసుకుని చెస్ట్ పాయింట్ ఒక 11 ఇంచులు తీసుకోండి, ఎందుకంటే 40కి దగ్గరలో ఉంది కదా బ్లౌజ్ అనేది. మన వైపు నుంచి ఉక్సు పట్టి కాజా పట్టి ఖర్చు వదిలేసి పావుతకు 4 ఇంచులు, డాట్కి మధ్యన గ్యాప్ 2.5. చెస్ట్ పాయింట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. కింద పావుతకు 4 కదా, పైన 4.5 తీసుకోవాలి. ఇలా షేప్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ అనేది లోతు తీసేసుకోండి. ఇలాగా ఇక్కడ ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ కూడా అంతే. ఇక్కడ ఖర్చు చూసారు కదా, క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక నెక్ దగ్గర కూడా అంతే. ఇక్కడ టక్ ఇచ్చుకోండి, ఇక్కడ ఒక డాట్ వస్తుంది అంతే. నేను చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో ప్రిన్సెస్ కట్ క్లోజ్ నెక్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.